మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి ఫ్రెండ్ విద్య ఇక రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు కూడా అలాంటి వాళ్ళని పట్టించుకుంటారా? ఆ బాలు నిన్ను ఎగతాళి చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పడం నీకు రాదా? చెప్పు రోహిణి, దీనికోసం నువ్వు ఇలా ఏడుస్తావా? అది కాదే మనోజ్, చూడు, నువ్వు చేసిన మోసం కంటే మనోజ్ ఏమీ పెద్ద మోసం చేయలేదు. తన జాబ్ పోయింది. ఈ విషయం నీతో చెప్తే ఎక్కడ నువ్వు తనని తక్కువ చేస్తావో, ఎక్కడ తన మీద నీకు ప్రేమ తగ్గుతుందన్న భయంతో ఈ చిన్న విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాడు. అయినా తను ట్రై చేస్తే వేరే జాబ్ రాదా? ఇదేం పెద్ద విషయం కాదు నువ్వు చెప్పే అబద్ధంతో పోలిస్తే. అందుకే అనవసరంగా ఈ విషయాన్ని నువ్వు పెద్దది చేసి వాళ్ళని తప్పు పట్టి వేలెత్తి చూపించావనుకో, రేపు నీ గురించి నిజం బయట పెట్టినప్పుడు వాళ్ళు కూడా నీ విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారు, ఇంకా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అందుకే రోహిణి, ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో వదిలేసి నువ్వు నార్మల్గా మారి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇంట్లో నీకు రావాల్సిన రెస్పెక్ట్ వస్తుంది. అలాగే ఆంటీకి నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఇంకా నువ్వు డబ్బున్న అమ్మాయివే అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ విషయం తెలిసాక ఇంకా నీ విషయంలో జాగ్రత్త పడతారు. ఇంకా నీకు చాలా ప్రేమని చూపిస్తారు. దీన్ని అవకాశంగా తీసుకొని నీ వాళ్ళనందరినీ నీ కంట్రోల్లో పెట్టుకొని ఆ బాలుకి బాగా సమాధానం చెప్పు. అంతేకాని ఇలా చేతకందానిలాగా ఏడుస్తూ కూర్చోవద్దు. ఇది నీ లైఫ్. నీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. అవును, నీ పాస్ట్లో ఎన్నో జరిగాయి. నీకు తెలియని వయసులో పెళ్లి చేసుకొని ఎన్నో చిత్రహింసలు పడ్డావు. ఇప్పుడు వాటన్నిటి నుంచి నువ్వు నీ హ్యాపీ లైఫ్ని సెట్ చేసుకుంటున్నావు. అందుకే ఆలోచించుకో అని వెనకాలనే ఇక రోహిణి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ రోహిణి, చెప్పేది అర్థమవుతుందా? ఆగవే అని అంటూ ఉన్న రోహిణి వెళ్ళిపోతూ ఉంటే ఇక విద్య, ఏమైంది దీనికి? నేను చెప్పింది అర్థం చేసుకుందా, లేకపోతే ఇంకా అలాగే అనుకుంటుందా అని అనుకుంటూ బాధపడుతుంది. ఇంతలోకి మనోజ్ అయితే రోహిణి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళిందేమో అని చెప్పి మనోజ్ విద్యకైతే కాల్ చేస్తాడు. ఇక విద్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మనోజ్, విద్య, రోహిణి నీ దగ్గరికి వచ్చిందా? వచ్చింది, కానీ ఏడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేనెంత ఆగమన్నా ఆగలేదు అని వెనకాలే ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు. అవునా, అలా ఎలా పంపించేసావు? నేనేం అడిగినా సరిగ్గా చెప్పలేదు మనోజ్. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, ఉంటాను అంటూ మనోజ్ కాల్ కట్ చేసి గబగబా కిందకి వస్తాడు. అమ్మా, ఏమైందిరా? ఏమైందా? ఆ తాగుబోతు బాలు వాడి వల్ల ఈరోజు రోహిణి నాకు దూరం అయిపోయింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే బాలు అలాగే మీనా అందరూ కూడా కిందకి వస్తారు. ఇక మనోజ్ అయితే, అవునమ్మా, వాడి వల్లే ఈరోజు రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా తెలియటం లేదు. ఫోన్ చేస్తే తీయట్లేదు. విద్యకు అడిగితే ఏడుస్తూ వెళ్ళిపోయిందని చెప్పింది. ఇదంతా ఆ తాగుబోతుగాడి వల్లే అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఇక, ఏంట్రా, ఏ లక్షలు మింగేస్తున్నాడా? ఉద్యోగం పోయినాడా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంప పగిలిపోద్ది. చంప పగలడం ఏంట్రా? నా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదు. అసలు నా పెళ్ళానంటానికి నువ్వెవడురా? అంతా నీ వల్లే వచ్చింది. ఏంట్రా, అంతా నా వల్ల వచ్చిందా? నేను ఉద్యోగం అనేసి పార్క్లో పల్లీలు బఠానీలు తినమని నేను చెప్పానా? ఏంట్రా చెప్పు. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తానా అంటూ బాలు షర్ట్ పట్టుకోగలనే, బాలు చొక్కా వదలరా, వదులుతావా లేదా అంటూ మనోజ్ చెంప పగలు కొడతాడు. ఇక ప్రభావతి, ఏంట్రా వాణ్ణి కొడుతున్నావేంటి? నేను కూడా అంటున్నాను, నిజానికి రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే, దీనంతటికీ కారణం నువ్వే అని అంటూ ఉంటే అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. ఇక మనోజ్ అలాగే బాలు కొట్టుకుంటూ ఉంటే, కొట్టుకోండి, చంపుకోండి, ఒకరినొకరు చంపుకోండి అని వెనకాలే, అది కాదు నాన్న, వీడి పెళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే దానికి కారణం నేను అంటున్నాడు. వీడి ఉద్యోగం లేకపోవడం వల్లే వీడి పెళ్ళం వీడిని వదిలేసింది. అదంతా వదిలేసి నా మీద పడుతున్నారు వీళ్ళిద్దరూ అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఎన్నన్నా ఇది మాత్రం నిజమండి. వీడి వల్లే రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వీడన్న మాటలు, వీడు చెప్పిన విషయం వల్లే తను బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దానికి కారణం మాత్రం వీడే అని వెనగాలే ఇక మీనా, అత్తయ్య, ఆయన ఏం చేశారు? మనోజ్ అబద్ధాన్ని అందరి ముందు చెప్పారు. అందులో తప్పేముంది చెప్పండి అని అంటూ ఉంటే ఇక శృతి, మీనా చెప్పేది కరెక్టే కదా ఆంటీ. అయినా బాలు ఏం తప్పు చేశాడు? తప్పంతా మనోజ్ది జాబ్ చేయకుండా ఈరోజు వరకు ఇలా ఉండటం వల్ల రోహిణి అప్సెట్ అయింది. సో దానికి కారణం మనోజే.
మీరు బాలునెందుకు వేలెత్తి చూపిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక బాలు రవి కూడా అవునమ్మా నువ్వు మనోజ్ అన్నయ్యని ఈ విషయంలో కూడా సపోర్ట్ చేయి మాకు అని అంటూ ఉంటే ఇక మనోజ్ నాన్న వీళ్ళందరూ నాదే తప్పు అంటున్నారు, నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను, కానీ రోహిణి విషయంలో వీడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అవునా కదా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అవునండి వీడికి నిజం తెలిసిందే అనుకో, కానీ వాడి పెళ్ళం ఇక్కడే ఉంది కదా, ఒక్కసారైనా వాడి పెళ్ళం ఏమనుకుంటుందో ఏంటో అని ఆలోచించాలి కదా, ఆలోచించకుండా వీడు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఏంటి ప్రభా నువ్వేనా ఈ మాటలు చెప్తుంది? ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? మరి బాలుగడి విషయంలో మీనా విషయంలో ఎందుకు ఇలా లేవు నువ్వు? బాలుకి ఉద్యోగం లేనప్పుడు నువ్వు ఇంట్లో అందరి ముందు ఇలాగేగా చులకం చేసి మాట్లాడావు, తన భార్య ముందు ఎన్ని మాట్లాడినావు? అలాగే మీనా ఆ రోజు ఎంత బాధపడి ఉంటుంది ఒకసారైనా ఆలోచించావా? మరి ఇప్పుడెలా మాట్లాడుతున్నావు? వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయమా? అయినా బాలు ఏ తప్పు చేయలేదు. జరిగిన నిజాన్ని మనోజ్ అందరికీ చెప్పకపోయినా వాడి గురించి వీడు అందరి ముందు చెప్పాడు, అందులో తప్పేముంది? అయినా ఈ విషయం ఈరోజు కాకపోయినా రోహిణికి రేపైనా తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో వీడికి తెలియాలి. ఇలాంటి పరిస్థితి రాకముందే వీడు మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వెనకాలనే ఇక బాలు కరెక్ట్గా చెప్పావు నాన్న, అంతా వీడి వల్లే, ఈ నికృష్టుడి వల్ల ఎప్పుడూ మన ఇంటికి సమస్యలు తప్ప సంతోషం రాదు. అసలు ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచడమే వేస్ట్ నాన్న, వీడిని సూట్ కేసు ఇచ్చి వీడిని బయటికి గెంటేయండి అని అనగానే ఇక ప్రభావతి ఏంటి ఏం అవుతున్నారు మీరు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంకా రోహిణి వస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును మనోజ్ ఇంట్లోంచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మనోజ్ ఇంట్లోంచి వెళ్ళాలి? ఆంటీ ఎవ్రీ మంత్ ఈ ఇంటికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తున్నానా లేదా? ఇస్తున్నావమ్మా రోహిణి. మరి అలాంటప్పుడు మనోజ్ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళాలి? నేను ఇంట్లో డబ్బులు ఖర్చులకు ఇవ్వకపోతే మేము తేరగా ఇంట్లో కూర్చొని తింటే ఇంట్లోంచి వెళ్ళాలి. అయినా నీ భార్య మీనా ఇప్పుడేదో పూల కొట్టు పెట్టి కష్టపడుతుంది, ఇదివరకంతా ఇంట్లో కూర్చొని తేరగా తినేది కదా. మరి అలాంటప్పుడు మీనాకి ఒక న్యాయం మనోజ్కి ఒక న్యాయమా అని అనగానే ఒక్కసారిగా బాలు చూసారా ఈ పార్లరమ్మ ఎలా ప్లేటు ఫిరాయించేసిందో? నాకు తెలిసి ఈ లక్షలు మింగేసినాడికి ఈ పార్లరమ్మే కరెక్టు. అవును మొగుడిలా చేత కాకుండా పార్కులో మడి తిరుగుతూ ఉన్నా ఎలా మాట్లాడుతుంది చూడు. చూడు పార్లరమ్మ, మీనా ఏ రోజు ఈ ఇంట్లో తేరగా కూర్చొని తినలేదు. నా కష్టార్జితంతోనే మీనా 3 పూట్ల తిండి తినింది. ఇంకా చెప్పాలంటే ఈ ఇంట్లో చేసే ప్రతి పని కూడా మీనానే చేసింది. కాబట్టి మీనాకి తిండి పెట్టాము, అంతే తప్ప తనేం తేరగా తినలేదు నీ మొగుళ్లాగా పార్కులమ్మట పడి అని అంటూ ఉంటే ఇక సత్యం బాలు నువ్వు కాసేపు ఆగరా. చూడమ్మా రోహిణి, మనోజ్ చేసింది తప్పే, కానీ ఈ విషయానికి నువ్వు ఏం చేయాలో దాని గురించి ఆలోచించు అని అనగానే ఇక రోహిణి సరే మనోజ్ విషయంలో నేను మనోజ్కి సపోర్ట్గా ఉంటాను. మనోజ్ ఈరోజు ఉద్యోగం చేయకపోయినా రేపు ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. అంతేకాని మనోజ్ని తక్కువ చేసి ఇంట్లో ఎవరైనా మాట్లాడాలని చూస్తే నేను ఊరుకోను. అవును మేము ఎవరి కష్టం మీద ఆధారపడి బ్రతకట్లేదు, మా కష్టార్జితంతోనే మేము బ్రతుకుతున్నాం. కాబట్టి ఎవరు మనోజ్ని క్వశ్చన్ చేస్తే నేను ఊరుకోను. మనోజ్ పైకి వెళ్దాం పదా అంటూ రోహిణి అయితే ఇక మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రవి, శృతి, మీనా, బాలుకి ఏమీ అర్థం కాదు. ఇక ప్రభావతి చూసారా నా పెద్ద కోడలు ఎంత మంచిదో, మనోజ్ గురించి తెలిసి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుందో. నా పెద్ద కోడలు కోటీశ్వరాలు, వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు, ఈ ఉద్యోగం కాకపోతే వాడితో పెద్ద ఫ్యాక్టరీనే పెట్టిస్తుంది. నా కోడలంటే అది, అందుకే చూడు ఎలా వెళ్ళిందో. ఏం పూలమ్ముకునేదన్నా, ఇందాక నా కోడల్ని నా కొడుకుని ఎన్ని మాటలన్నావే, ఇప్పుడేమంటావు? చూసావుగా నా కొడుకుని ఎలా తీసుకెళ్తుందో నా కోడలు అని వెనకాలనే ఇక బాలు చూడు లక్షావతి, నీ కోడలు ఎందుకలా మాట్లాడిందో తెలీదు, కానీ ఖచ్చితంగా దాని వెనక ఏదో కథ ఉంది అని మాత్రం అర్థమవుతుంది. అవును ఈ పార్లరమ్మ ఇందాక ఏడుచుకుంటూ వెళ్ళింది, ఇప్పుడు నార్మల్గా వచ్చి ఈ లక్షల మింగోడిని సపోర్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ పార్లరమ్మ కూడా మీ దగ్గర ఏదో అబద్ధం చెప్తుంది, నా సక్సెస్ అని చెప్తుంది, మీ అందరినీ ఈ పార్లరమ్మ ముంచేస్తుంది, చూస్తూ ఉండండి అంటూ బాలు అయితే పైకి వెళ్తాడు. ఇక మీనా అయితే ఏంటండి ఆ మాటలు అని బాలుని పైకొచ్చాక అడుగుతుంది. లేదు మీనా, నేను చెప్తుంది 100% నిజం. అవును ఆ పార్లరమ్మ ఎప్పుడు చూసినా వాళ్ళ పుట్టినిల్లు గురించి చెప్పదు,
అలాగే కోటీశ్వరాలు అంటుంది. ఏ కోసాన చూసినా ఈ పాలరమ్మ కోటీశ్వరాలా కనిపించదు. అలాగే ఆ మనోజ్ గాడితో ఉద్యోగం లేకపోయినా వాడిని అంత సపోర్ట్ చేస్తుందంటే ఏదో మ్యాటర్ ఉంది. సర్లేండి, అదంతా మనకెందుకు, వదిలేండి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక మనోజ్, అమ్మా కాఫీ కావాలి. మీనా, ఏం చేస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురా. మీరు పెట్టేసి మీ కొడుకుకి ఇవ్వండి, నాకు పూల కొట్టు దగ్గర పనుంది అని చెప్పేసి మీనా వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రభావతి, అబ్బో అదేదో ఇంటర్నేషనల్ కొట్లాగా ఎంత బిల్డప్ ఇస్తున్నావో అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి, మీనా నాకు టిఫిన్ వేసి ఇస్తావా, నేను పార్లర్కి వెళ్ళాలి. చూడు రోహిణి, ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరు, నేను కూడా పూల కొట్టు చూసుకోవాలి. ఇలా అంటున్నానని కోపంగా అనుకో మాకు, నాకు కూడా పనుంది, కావాలంటే నువ్వు టిఫిన్ వేసుకో అంటూ మీనా అంటుంది. ఇక మనోజ్, ఆ పూల కొట్టు మీద లక్షలు సంపాదిస్తున్నావా ఏంటి అని వెనకాలే అప్పుడే బాలు, నీలాగా తేరగా కూర్చొని బఠానీలు తినట్లేదులేరా, మాకు ఎంతో కొంత లాభం వస్తుందిలే, అయినా మీనా ఒకళ్ళ కష్టం మీద ఆధారపడి బ్రతకదు అని అనగానే ఇక రోహిణి, బాలు ప్రతిసారి నువ్వు మనోజ్ని చులకన చేయాలని ట్రై చేయొద్దు. మనోజ్ నీ అన్నయ్య, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఆ విషయాన్ని మర్చిపోయేలా చేసింది వీడే కదా. వీడు కరెక్ట్గా ఉంటే నేనెందుకలా అంటాను? నోరు తెరిస్తే అబద్ధాలు, వీడి అబద్ధాలు వీడి జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. నాలా కరెక్ట్గా ఉంటే వీడు ఎప్పుడో నెంబర్ 1లోకి వెళ్ళిపోయేవాడు అని అనగానే ఇక ప్రభావతి, ఒరే బాలు, నోరు మూస్తావా, లేకపోతే నోట్లో ఏదైనా కుక్కమంటావా? నువ్వు నిజంగా కుక్కినా కుక్కుతావు, మహాతల్లివి, ఆ మనోజ్ మాతావి. సరే, మీరిద్దరూ ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, ఒకరికొకరు ఏం చెప్పుకోవాలో ఏం చేసుకోవాలో మాట్లాడుకోండి. నేను నా భార్యతో పూల కొట్టుని చూసుకోవాలి, పద మీనా అంటూ బాలు అయితే మీనాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలోకి అప్పుడే సుశీల ఇంటికి వస్తుంది. సుశీ డార్లింగ్, నువ్వా? నేనేరా. నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావేంట్రా? అది కాదు సుశీ డార్లింగ్, ఇంత క్షణంగా నువ్వు ఇలా వచ్చి పడితే మరి ఆశ్చర్యం కాకపోతే ఏమవుతుంది? అమ్మని నేనే ఇక్కడికి తీసుకొచ్చానురా అని సత్యం అంటాడు. అవునా నాన్న, మరి మాతో ఎవరితో చెప్పలేదు? పండక్కి అమ్మ అందరినీ ఇంటికి పిలిపించింది, కానీ మీనా పూలు కొట్టు పెట్టింది. ఏ టైంలో పండగప్పుడు ఊరికి వెళ్తే మీనాకి బేరం తగ్గుతుంది, అందుకే అమ్మనే ఇక్కడికి రమ్మన్నాను అని వెనకాలే ఇక సుశీల, ఏంటమ్మా మీనా పూల కొట్టు పెట్టావంట కదా? అవునమ్మమ్మ, మీరు వచ్చి చూద్దురు రండి అంటూ సుశీలని పూల కొట్టు తీసుకెళ్తుంది. సుశీల పూల కొట్టును చూసి, మా బాలు మంచి పని చేశాడు, ఇన్నాళ్ళకి నా మనవరాలకి మంచి పని ఇప్పించాడు. నా మనవరాలు దీంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తూ ఉంటే వీళ్ళ అత్తగారికి నా మనవరాల మీద కోపం తగ్గుతుంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పావు సుశీ డార్లింగ్ అని అంటాడు. ఇక సుశీల ఇంటికి రావడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈవెన్ ఇంటికి తీసుకొచ్చాడినా, ఇప్పుడేమో కింద సేవలు చేయలేక చావాలి నేను అని అనుకుంటుంది. ఏంటి ప్రభా, నేను ఇంటికి వస్తే సంతోషపడకుండా అలా నోట్లో గొనుక్కుంటున్నావేంటి? ఏం లేదత్తయ్య, ఎప్పుడొచ్చారో అని షాక్ అయిపోయాను అంతే. ఏ అమ్మాయి రోహిణి? అమ్మమ్మగారు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నాకు కాఫీ తీసుకురా. నేనా? పార్లర్కి? ఏంటి, పెట్టిస్తాను ఇప్పుడే అంటూ కాఫీ పెట్టడానికి వెళ్తుంది. అప్పుడే ప్రభావతి, నేను పెడతాలే అమ్మా అని చెప్పి రోహిణిని పక్కకి వెళ్ళిపోమని చెప్పి ఇక ప్రభావతి కాఫీ చేసి ఇస్తుంది. ఇక సుశీల, చూడు నాకు బాగా వేడి చేసింది, ముందు అర్జెంటుగా నా కోసం. సుశీలకి, నాకు వేడి చేసింది, ముందు నాకు సబ్జా వాటర్ కావాలి, ఆ తర్వాత పెరుగు ఆవడ టిఫిన్ కింద తింటాను, మధ్యాహ్నం భోజనంలో నాకు బంగాళదుంప అలాంటివి చేయి, మాకు కాయకూరలతో వంట చెయ్యు అని అన్నీ కూడా ఆర్డర్లు వేస్తుంది. ఇక ప్రభావతి, నా పని అయిపోయింది, ఇదివరకు ఆ మీనా ఉండేది కాబట్టి వంటలన్నీ అదే చేసేది, ఇప్పుడు ఇవన్నీ నేనే చేయాలా ఏంటి భగవంతుడా అని ప్రభావతిని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది. ప్రభావతి అందరికీ వంట చేసి పెడుతుంది. ఇక సుశీల అందరూ కూడా భోజనం చేసి కూర్చుంటారు. ఇంతలో మీనా కూడా వస్తుంది. అమ్మ మీనా, ఒక్కదానివే అలా అలసిపోతూ అన్ని పనులు నువ్వే చేయటం ఏంటి? ఇట్రా, ఈ పూలన్నీ కూడా నీ తోటి కొడలకివ్వు, వాళ్ళే దండలు గుచ్చుతారు. మేమా అని చెప్పేసి రోహిణి అంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, గుచ్చడానికి ఏమైంది నీకు అని వెనకాలనే రోహిణి పూలు గుచ్చుతూ ఉంటుంది. అప్పుడే మీనా ఇక కిచెన్లోంచి బయటికి వస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోబోతుంటే బాలు మీనా అంటూ మీనాని పట్టుకుంటాడు. ఇక మీనా, ఏం లేదండి, ఏమైంది నీకు, ఉదయం నుంచి ఇలా పడిపోతున్నావు ఏంట్రా, ఏమంటున్నావు? ఉదయం నుంచి మీనా ఇలా కళ్ళు తిరిగి పడిపోతుందా? అవును సుశీ డార్లింగ్, ఉదయం నుంచి మీనా ఇలాగే
4-5 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. అబ్బో! ఈ మహాతల్లి కళ్ళు తిరిగి పడిపోయిన దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి అని ప్రభావతి అనుకుంటుంది. ఇక సత్యం, మీనా నీరసంగా ఉందేమోరా, రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని వెనకాలే ఇక బాలు సరే అని అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత బాలు మీనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక డాక్టర్ మీనాని చెకప్ చేసి మీనాకి ఎలా ఉందో ఏంటో అని అడుగుతూ ఉంటుంది. మీనా తనకి నీరసంగా ఉంటుందని, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని ఇలా అన్నీ చెప్తూ ఉంటే ఇక డాక్టర్ బాలుని పిలిచి కంగ్రాట్స్ చెప్తుంది. అదేంటి, నా భార్యకి బాలేదు, ఒంట్లో బాలేదు, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంటే నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్తున్నావేంటి, అసలు నువ్వు డాక్టర్వేనా అని వెనకాలే, ఇతను నీ భర్తేనమ్మా, ఇలా తలతెక్కగా మాట్లాడతాడేంటి, ఎవండి మీరు ఊరుకోండి, ముందు డాక్టర్ ఏం చెప్తున్నారో వినండి అని వెనకాలే ఇక డాక్టర్, చూడు బాబు, మీ వైఫ్ ప్రెగ్నెంట్, అంటే మీరు తండ్రి కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏంటి, మీరు చెప్తుంది నిజమా? అవును అని వెనకాలే బాలు చాలా హ్యాపీగా మీనాని హక్ చేసుకుంటాడు. ఏవండి ఇది హాస్పిటల్, అయితే ఏంటి తొక్క, వీళ్ళకి తెలీదా ఏంటి, నాకెంత సంతోషంగా ఉందో. అదేంటి, అవును, ఈ విషయం వెంటనే నాన్నతో చెప్పాలి, అలాగే ఆ లక్షావతితో చెప్పాలి, పద పద అంటూ మీనాని తీసుకొని ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. రాగానే సుశీల, ప్రభావతి, సత్యం, రోహిణి అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక బాలు, నానా ముందు ఈ స్వీట్ తిను, లక్షావతి నీకు 2 స్వీట్లు, సుశీ డార్లింగ్ ఈరోజు నీకు ఈ స్వీట్ బాక్స్ మొత్తం తినే అవకాశం ఇస్తున్నా, తినేసి, అలాగే పాలరమ్మ, ఒరేయ్ లక్షలు మింగినోడా, ఒరేయ్ ఇలేచిపోయినోడా, డబ్బులమ్మా అందరూ స్వీట్ తీసుకోండి అని వెనకాలే, ఏమైందన్నయ్య, ఎందుకు అందరికీ స్వీట్ తినిపిస్తున్నావు? ఒరే బాలు, మీనాని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఇలా అందరికీ స్వీట్ తినిపిస్తున్నావేంట్రా, ఏమైంది? నాన్న మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను వినండి. ఏంటది? మీనా తల్లి కాబోతుంది, అంటే మీనా నాన్న అవుతుంది అని వెనకాలే, ఏంట్రా ఏం అవుతున్నావు, మీనా నాన్న అవడం ఏంటి అని ప్రభావతి అనగాలే, అదే మీనా ప్రెగ్నెంట్, అంటే నేను తండ్రి కాబోతున్నాను, మీరు తాతయ్య కాబోతున్నారు, ఈ లక్షావతి నానమ్మ కాబోతుంది అని వెనకాలే సుశీల ఒక్కసారిగా మీనాని హక్ చేసుకుంటుంది. ప్రభావతి ఆ మాట విని షాక్ అయిపోతుంది. అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సుశీల, చాలా మంచి శుభవార్త చెప్పావు, పండగ ముందు ఇంటికి మంచి శుభవార్త తెలిసింది అని వెనకాలనే ఇంకా అక్కడే ఉన్న రోహిణి అయితే షాక్ అయిపోతుంది. మనోజ్కి ఉద్యోగం కూడా లేదు, ఇప్పుడు ఈ మీనా ప్రెగ్నెంట్ అని తెలిసాక ఇంట్లో అందరూ కూడా మీనానే సపోర్ట్ చేసి మాట్లాడతారు. ఆంటీ కూడా ఎంతైనా మీనా పుట్టే బిడ్డ ఇంటి వారసుడు అవుతాడు కదా, మనోడి మీద ప్రేమ చూపిస్తుంది, ఎలా అయినా సరే నేను ఆంటీని నా వైపు తిప్పుకోవాలనుకుంటే ఇలా జరిగాయేంటి అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుశీల, ఏమమ్మాయి నువ్వు ఇంటికి పెద్ద కొడలివి, ముందు తల్లి కావాల్సిందే నువ్వే, ఈ పార్లర్ అంటూ తిరగటం కాదు, ముందు ఈ ఇంట్లోకి వారసుని తీసుకురావాలి, దాని గురించి ఆలోచించు అని వెనకాలే ఇక రోహిణి, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, యాక్చువల్లీ నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని అప్పుడు డాక్టర్ నాకు టెస్ట్ చేసి చెప్పింది, ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అంటే నాకు పిల్లలు పుట్టరని ఆంటీకి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని రోహిణి తనలో తాను టెన్షన్ పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్